గులాబ్ జామున్ మిక్స్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే గులాబ్ జామున్లు క్రాక్స్ రాకుండా లోపల పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బాండీలో 1/2 లీటర్ పాలు, 1 కప్పు పాల పొడి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ కోవా ఇలా ప్యాన్ కంటుకోకుండా ఉన్నంత వరకు కుక్ చేసుకొని ప్లేట్ లో వేసి చల్లారబెట్టుకోవాలి. పాకానికి బాండీలో 1.5 కప్పుల పంచదార, 1.5 కప్పుల వాటర్ ని పోసి పంచదార కరిగి ఇలా కొంచెం జిగురుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న కోవాలో 2 స్పూన్ల మైదా, చిటికెడు వంట సోడాను వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని 2 చేతులతో గట్టిగా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకుంటూ లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకొని తీసి గోరువెచ్చని పాకంలో వేసి మూత పెట్టి 1 గంట పాటు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే జ్యూసీ గులాబ్ జామున్లు రెడీ. మీరు ఒక్కరే ఎన్ని గులాబ్ జామున్స్ తినగలరో కామెంట్ చేయండి.